మనిషి సుఖంగా జీవించడానికి పుడతాడు. సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం జీవితం యొక్క విధి, పరమార్థం కూడా. అయితే దీనికి బాగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, నలుగురితో కలివిడిగా ఉండడానికి, కలిసి ఉండడానికి కావలసినటువంటి మానసిక వ్యవస్థ ఏర్పడటం, ఏర్పడకపోవడం అనే 2 విషయాలు మనిషి యొక్క జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. బాల్యంలో మంచి వ్యక్తిత్వం ఏర్పడగలిగితే జీవితాంతం కూడా చక్కని, సుఖమైనటువంటి జీవితం, భద్రతాపూరితమైన జీవితం గడుస్తుందని మనం తెలుసుకున్నాం. అదే బాల్యంలో మానసిక సమస్యలమయంగా ఉండి అనేక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడితే, బుద్ధి లోపిస్తే, మందబుద్ధిగా తయారైతే జీవితాంతం కూడా చాలా బాధపడవలసిన పరిస్థితి, అదుపులో ఉండాల్సిన పరిస్థితి, అణిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి, ఎవరితో కలవలేని పరిస్థితి మనకి రావడం మనం సైకాలజీలో చాలా కాలం నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. అంచేత సంతోషంగా ఉండడానికి ప్రాథమికమైంది మన వ్యక్తిత్వం అని తెలుసుకున్నప్పుడు, ఆ వ్యక్తిత్వం అనేది మనకి ఎలా ఏర్పడుతుందన్నది తెలుసుకున్నట్లయితే మన బాల్యావస్థ అనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే మనిషి సంతోషంగా, ఆనందంగా జీవించడం పరమార్థం కాబట్టి దాని గురించే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా మనం సంతోషంగా జీవించగలం? ఏ విధమైనటువంటి మన ప్రదేశాలు మనల్ని సంతోషపెడతాయి? ఏ విధమైనటువంటి వ్యక్తులు మనల్ని సంతోషపెడతారు? ఏ విధమైనటువంటి పరిస్థితులు మనల్ని సంతోషంగా ఉంచగలుగుతాయి? ఏ రకమైనటువంటి ప్రదేశాలు మనల్ని సంతోషంగా ఉంచగలుగుతాయి? ఈ విధమైనటువంటి ఒక 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 ప్రపంచానికి, ఒక కొత్త ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిపూర్ణం చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిదే. అంటే బాల్యంలో ఏర్పడినటువంటి ఒక బాధాకరమైనటువంటి వ్యక్తిత్వంతో ఎదిగినటువంటి వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. నలుగురిలో కలవలేని పరిస్థితి, నలుగురిలా ఎంజాయ్ చేయలేని పరిస్థితి, నలుగురితో పాటు ఉండలేని పరిస్థితి, నలుగురిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉండే పరిస్థితి, ఒక అయోమయ అవస్థ, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అయితే జీవిత లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాడు. చిన్న చితక ఏదో సాధిస్తూ ఉంటాడు. సాధించినప్పటికీ కూడా ఏ విధమైన ఆనందం, సంతోషం ఇవన్నీ ఉండవు. కానీ అతని సంతోషకరమైన ప్రపంచాన్ని సృష్టించుకునే విధి గాని, కర్తవ్యం గాని అతనిదే. ప్రపంచం అతని కోసం ఏం సిద్ధం చెయ్యదు. అతనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆహ్, ఒక సుఖకరమైనటువంటి ప్రదేశాల్ని గాని, మనుషుల్ని గాని సృష్టించుకోవాల్సింది అతనే. దానికి సంబంధించి అతను తన ప్రపంచాన్ని తను సృష్టించుకు తీరాల్సిందే. తను ఎవరి దగ్గర సంతోషంగా ఉండగలనో అక్కడికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తను ఏ విజ్ఞానాలను ఎంజాయ్ చేయగలుగుతున్నానో, ఏ విజ్ఞానం తనకి అర్థమవుతున్నది, ఏ విజ్ఞానం తన మనసు స్పందిస్తోంది, ఆ విజ్ఞానాన్ని వైపుగా వెళ్ళవలసి ఉంటుంది. ఏ మనుషులు, ఏ ప్రదేశాలు, ఏ వాతావరణం, ఏది తనని సంతోషపెడుతోందో ఆ సంతోషంగా ఉండే ప్రపంచాన్ని సృష్టించుకునే బాధ్యత తప్పనిసరిగా ఆ వ్యక్తిదే. ఆ వ్యక్తే తప్పనిసరిగా తన ప్రపంచాన్ని సృష్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తను ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, అశ్రద్ధ చేసినా నలుగురు సృష్టించి ఇవ్వరు. కాలం సృష్టించి ఇవ్వదు. ఎవరూ బాధ్యత వహించరు. కన్న తల్లిదండ్రులు, ఎవరైతే ఒక పేద వ్యక్తిత్వం ఇచ్చిన తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు కూడా బాధ్యత వహించరు. సమాజం వహించదు. ఎవరూ కూడా ఈ రకమైనటువంటి వ్యక్తిత్వానికి, బాధాకరమైన వ్యక్తిత్వానికి ఎవరు కూడా బాధ్యత వహించరు. వ్యక్తి మాత్రమే బాధ్యత వహించి దాని నుంచి బయటపడవలసి ఉంటుంది. అందుకోసం అతను తనదైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత అతని ఒక్కడి మీదే ఉంటుంది. అది అతను నెగ్లెక్ట్ చేస్తే జీవితం బాధాకరంగా, ఉదాసీనంగా గడుస్తూ ఉంటుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియని పరిస్థితిగా ఉంటుంది. ఒక లక్ష్యం, నిర్దేశం ఉండదు. జీవితం ఒక బోరు కొట్టే పరిస్థితి ఉంటుంది. తీవ్రమైన ఒంటరితనానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పటికి ఏం చేసుకోకపోతే
ఏమీ చేయని ఒక డిప్రెషన్ స్థితిలోకి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గదిలో కూర్చునే పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ముందు నీ గురించి నువ్వు తెలుసుకుని, నీకు ఏవేవి కంఫర్ట్‌గా ఉంటాయో తెలుసుకుని, దానికో వాటితో మాత్రమే నువ్వు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఒక రచన నిన్ను సంతోషపెడుతుందంటే రచయితగా ముందుకు వెళ్ళాలి. ఒక పాట సంతోషపెడుతుందంటే ఒక పాటగాడిగా ముందుకెళ్ళాలి. ఏవి నీలో ఉన్న క్వాలిటీస్ ఏవో ముందు తెలుసుకోవాలి. ఆ క్వాలిటీస్‌ని అందులో అత్యధికంగా సంతోషపెట్టేయేవో తెలుసుకోవాలి. అలాగే నీకు తెలుసున్న మనుషుల్లో ఏ మనుషులు నీకు అనుకూలంగా ఉంటున్నారు, ఏ మనుషుల దగ్గర నువ్వు కంఫర్ట్‌గా ఉండగలుగుతున్నావో తెలుసుకోవాలి. ఏ ప్రదేశాలు కంఫర్ట్‌గా ఉంటున్నావో తెలుసుకోవాలి. ఆ ప్రదేశాలు, ఆ మనుషులు, ఆ పుస్తకాలు, ఆ రచనలు, లేదంటే ఆ కళలు, వీటిని మాత్రమే జీవితంలో ఆహ్వానిస్తూ ముందుకెళ్ళగలిగితే సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అలా కాకుండా ఒక ఉదాసీన వైఖరితోటి దానంతట అదే జీవితంలో సంతోషం వస్తుందనో, ఎవరో ఒకళ్ళు వచ్చి సంతోషం జీవితాన్ని తెస్తారనో ఎదురు చూస్తే మాత్రం చివరికి ఉండేది శూన్యం మాత్రమే. ఏమీ లేనితనం చివరికి ఏర్పడి, చివరికి మిగిలేదేమిటో అర్థం కాక జీవితం వ్యర్థమనే భావన ఏర్పడడం, అక్కడి నుంచి ఒంటరితనం ఏర్పడడం, అప్పటినుంచి విపరీతమైన ఆలోచనా క్రమంలో ఓవర్ థింకింగ్ పాల్పడి మానసికంగా అలసట పొంది తీవ్రమైనటువంటి శారీరక అస్వస్థతకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ల చుట్టూ తిరాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తనదైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకునే బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకు తను ముందు తన గురించి తెలుసుకోవాలి. తన ఇష్టాలు తెలుసుకోవాలి. తను ఎందులో సంతోషంగా ఉంటాడో తెలుసుకొని దానిలోనే ఉండేలాగా ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా ఆ మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. సంతోషమే ఆరోగ్యానికి కూడా రహస్యం కాబట్టి చక్కగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని సుఖవంతంగా కొనసాగించగలుగుతాడు.